గారు ఒక మాట అన్నారు, లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అవునన్న, మంగళగిరిలో ఓడిపోయా. 1982, 85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవాల. నేను బాబు గారికి నాకు పదే చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటి చెప్పిన. అందరిలాగా కంచుకోటకి వెళ్తే మనకు కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్? ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను. నేను ఓడిపోయా. కానీ నేను భయపడి, ఒక్క నిమిషం, భయపడి పారిపోలేదే. నేను భయపడి పాడిపోలేదే. జగన్ లాగా కంచుకోటలో నుంచుని గెలిచిన తర్వాత కాళ్ళు ఎగరేసుకునే బ్యాచ్ నేను కాదు బ్రదర్. ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి అది నేను పళ్ళలో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటాను. అది ఈ లోకేష్కున్న చిత్తశుద్ధి. ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్లా. మొన్న మంగళగిరిలో మీరే చూశారు.